4 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి కోసం అధికారులందరినీ పోగేసి సీక్రెట్ మీటింగ్ పెడుతున్నాడు అనే ఒక వార్త అయితే బయటకొచ్చింది. అందులో ఉన్నది జవహర్ రెడ్డే అని చూచాయిగా అందరూ అర్థం చేసుకున్నారు. కానీ ఆ సీక్రెట్ మీటింగ్ పెట్టడం వెనక జవహర్ రెడ్డి ఉద్దేశం జగన్‌కి ఉపకరిద్దామనో, ఇంకొక ఉద్దేశమో కాదు. ఇప్పుడు ఆయన సొంత పనులు చక్కబెట్టుకోవటానికి అని ఈ రోజున ఉన్న డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటా వస్తే ఆయన దానికోసమే ఈ పని చేస్తున్నాడని కూడా కనపడుతోంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. మన పనైతే చాలు అని జవహర్ రెడ్డి ఆ పని చేశాడా? లేదు స్వామి కార్యము, స్వకార్యము రెండూ చక్కబెట్టుకోవచ్చని ఆ పని చేశాడా? ఇంతకీ జవహర్ రెడ్డి చేసిన ఆ పని ఏమిటి? ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొని రావడానికి అధికారులందరినీ పోగేసి ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం మీద కుట్రలు చేయటానికి ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టాడు జవహర్ రెడ్డి అనేది గతంలో 4 నెలల కిందట బయటపడ్డ అంశం. ఇందులో డైరెక్ట్గా జవహర్ రెడ్డే అని చెప్పకపోయినప్పటికీ మాజీ ఐఏఎస్ ఆఫీసరు, రాయలసీమకు చెందిన వ్యక్తి, గతంలో జగన్మోహన్ రెడ్డికి బాగా ఉపకరించిన వ్యక్తి, ఇలాగా వీటన్నిటితోటి అర్థమయ్యే విధంగా పేపర్లో కూడా వచ్చింది. ఎస్పెషల్లీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే. ఈ రోజున ఆంధ్రజ్యోతిలో మరొక అంశం కూడా వచ్చింది. ఆ అధికారి హవా ఇంకా తగ్గలేదు, కూటమిలో కూడా ఆయన హవా సాగిస్తానే ఉన్నాడు. భోగాపురానికి దగ్గరలో ఒక 1000 ఎకరాలకి ఆయన టార్గెట్ చేసి మరి వాటన్నిటిని అసైన్ ల్యాండ్స్ లేకపోతే వేరే రకం డీ పట్టాలు ఉన్నవి వీటన్నిటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు. మరి అమరావతికి కూడా అందులో ఒక రైతుని పిలిపించి మరి అక్కడ దాన్ని సెటిల్మెంట్ చేశాడు అనేది కూడా ఈ రోజున కూడా వచ్చింది. ఇది కూడా డైరెక్ట్గా జవహర్ రెడ్డే అని పేరు చెప్పకపోయినప్పటికీ భోగాపురంలో ల్యాండ్స్ విషయమై బాగా గొడవ జరిగింది. గతంలోనే ఆంధ్రజ్యోతిలోనే డైరెక్ట్గా జవహర్ రెడ్డి పేరు పెట్టి రాసింది. మరి జూలై 2024లో జూన్ 2024లో అనుకుంటాను ఒక ఆర్టికల్ వచ్చింది. అమ్మ జవహర్ రెడ్డి ఎందుకైనా రిజిస్ట్రేషన్ శాఖ నీ చేతిలో పెట్టుకుంది అనే ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అందులో ఉన్నది మళ్ళీ ఈ భోగాపురంలో ఉన్న ల్యాండ్సే. అందున కొత్తగా ఇప్పుడు నిర్మితమైన ఈ ఎయిర్పోర్ట్కి అతి చేరువలోనే ఉన్న ఆ ల్యాండ్స్ వాటన్నిటిని తన కొడుకు అల్లుడు పేరు మీద పెట్టించుకోవడానికి ఆయన విపరీతమైన కృషి చేస్తున్నాడని అప్పట్లో వచ్చింది. దీని మీద జవహర్ రెడ్డి కూడా స్పందించి నేను వీళ్ళెవరిని వదిలిపెట్టను, అందరి మీద డెఫమేషన్ సూట్ వేస్తాను అని చెప్పాడు. కానీ అంత దాకా ఏం వెళ్ళలేదు. ఎందుకు అనంటే ఏదైనా ఇలాంటివి చేసి కోర్టుల దాకా వెళ్ళాడనుకో అసలుకే మోసం వస్తుంది. దీని అన్నిటి మీద అందరూ కలిసి గట్టిగా పట్టుబడతారు. ఆంధ్రజ్యోతి కానివచ్చు, మనలాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే తవ్వి విషయాలు తీయటం మొదలు పెడితే మరి ఈ ల్యాండ్స్ అన్నిటిని ఏం చేజార్చుకోవాల్సిన పని వస్తుంది కదా. అందుకని ఆడదాకా వెళ్ళలేదు అనే ఊహాగానం కూడా ఉంది. కాకపోతే ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అని అంటే ఒకసారి అప్పుడు జరిగిన అంశాలు, ఆ తరువాత జరిగిన మ్యాటర్లు, ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారాలు వీటన్నిటి ప్రకారంగా ఈ డాట్స్ మొత్తాన్ని కనెక్ట్ చేసుకుంటుంటే అంతా తిరిగి వచ్చే జవహర్ రెడ్డి దగ్గరికి ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి కోసం ఈయన సీక్రెట్ మీటింగులు పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సర్వీసులో ఉన్న అధికారులు అందరినీ పోగేసి బ్రేక్ఫాస్ట్ మీటింగులు పెట్టాడు. ఇది బయటపడిపోవడంతో హైదరాబాద్కి దీన్ని షిఫ్ట్ కూడా చేశాడు. గతంలో కూడా అజయ్ కల్లాం కూడా ఇలాంటివి చేశాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ డైరెక్ట్గా వైసీపీలోకి చేరిపోయినప్పటికీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఇంకా జగన్కు ఉపకరించడానికి ఉన్నారు అనేది అయితే కనపడతానే ఉంది. ఈ విషయమై జవహర్ రెడ్డి పెట్టిన ఈ సీక్రెట్ మీటింగుల తాలూకు సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా బయటకు వచ్చిన తర్వాత అధికారులందరూ ఎవరెవరు వెళ్ళారో వాళ్ళందరికీ ప్రభుత్వం కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది అనే విషయం కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు బయటపడుతుంది ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ మీటింగ్తో పాటు ఈయన అసలు సంగతి ఈ భోగాపురం భూముల విషయం. వీటి గురించి రెవెన్యూ శాఖలో ఉన్న అధికారులను కానీ, సిఆర్డిఏ పరిధిలో ఉన్న అధికారులను కానీ, లేకపోతే ఈ మిగతా ఈ ఐఏఎస్ ఐపీఎస్లతోటి ఈయన ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి కోసం ఏర్పాటు చేశాడు అనే ఒక కలర్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు. కానీ యాక్చువల్గా అందులో ఉన్న అసలు దురుద్దేశం ఏమిటి అని అంటే ఆయన సొంతంగా ఆయన పేరు మీదకి రాయించుకోవాలనుకుంటున్న భూముల వ్యవహారమే అని. భోగాపురం ఎయిర్పోర్ట్కి చాలా చెరువులు దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్న ఈ భూములన్నింటినీ ఆయన హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అయితే విపరీతంగా కనపడతానే ఉంది. కానీ ఇక్కడ అసలైన విషయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కోసం ఈయన సీక్రెట్ మీటింగ్లు పెడుతున్నాడా, ఈయన సొంత విషయం కోసం సీక్రెట్ మీటింగ్లు పెడుతున్నాడా?
లేదు నా సొంత విషయమే, దీని గురించి మనం ఒక అండర్స్టాండింగు, మీరు అధికారులే నేను అధికారినే, మీరు ఐఏఎస్ ఐపీఎస్లు నేను ఐఏఎస్నే, మనందరం కలిసి ఎవరి అధికారంలో ఉన్నా సరే మనకు మనం సహకరించుకోవాలి అనే ఒక మిషతోటి వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళు కూడా మన సాటి అధికారే కదా, ఆయనకు మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి పెట్టాడా? కాకపోతే విచిత్రమైన విషయం ఏంటంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మరొక వ్యక్తిని కూడా తీసుకెళ్ళడానికి ఇదే జవహర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు అపాయింట్మెంట్ ఇప్పించడం కోసం, జగన్మోహన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్న వాళ్ళందరినీ సప్రెస్ చేయడం కోసం ఈయనే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా ఒకటి విషయం బయటకు వస్తుంది. ఎందుకంటే మొన్ననే బోరుగడ్డ అనిల్ కుమార్ జగన్ ఇంటి ముందు విపరీతంగా హల్చల్ చేసిన దాని విషయంలో ఢిల్లీలో ఆయనకి బోరుగడ్డ అనిల్ కుమార్కి బంధువులైన కొంతమంది అధికారులు ఈ జవహర్ రెడ్డిని కాంటాక్ట్ అయ్యారు. అసలు బెంగళూరులో బోరుగడ్డ అనిల్ కుమార్ తోటి సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తుంది ఈయన అనేది కూడా ఒక పుకారైతే ఉంది. వీటన్నిటినీ బేస్ చేసుకుంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆ అధికారి ఎవరు అనంటే ఖచ్చితంగా జవహర్ రెడ్డి అనేది విషయం ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది. ఈ విషయానికి మరి జవహర్ రెడ్డి కొండబద్దల మీద కూడా కేసు పెడతాడేమో, డెఫమేషన్ సూట్ వేస్తాడేమో. కాకపోతే భోగాపురం భూముల విషయాన్ని మనం మాత్రం వదిలిపెడతామా ఏంటి? వాటన్నిటికీ జవహర్ రెడ్డికి ఉన్న సంగతులు ఏమిటనేది మొత్తం బయటకు తీస్తాం. వాటన్నిటి మీద కూడా మనం గట్టిగానే పోరాటం చేస్తాం. వాళ్ళ తరహాలో వాళ్ళు చేస్తే మన తరహాలో మనం చేయక తప్పదు కదా. విచిత్రమైన విషయం ఏంటి అని అంటే ఇందులో మరి కూటమి నాయకులు కూడా జవహర్ రెడ్డికి సహకరిస్తున్నారు. కేవలం అధికారులే అని అనుకుంటే కాదు, రాజకీయ నాయకుల్లో కూడా ఎస్పెషల్లీ టీడీపీలో కూడా జవహర్ రెడ్డికి సహకరించే అధికారులు కొంతమంది ఉన్నారు, రాయలసీమకు చెందిన వాళ్ళు అనేది కూడా ఇప్పుడు బయటపడుతుంది. మరి కూటమి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి చంద్రబాబు నాయుడు లోకేషో అభివృద్ధి చేసినంత మాత్రాన్ని సరిపోదు, ఇట్లాంటివి రాజకీయాలను కూడా చేయాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయాలనే బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఏం ఆట ఆడుతున్నాడో అయితే అందరికి కనపడతానే ఉంది. ఆయన వస్తే ఇదిగో ఈ కిందనున్న అధికారులందరికీ ఎంత లాభం, ఇలాగ భూములు కొట్టేయచ్చు, డబ్బులు కొట్టేయచ్చు, అనేక రకాలైన ప్రమోషన్లు పొందొచ్చు, వాళ్ళు అనుకున్న పదవుల దాకా వెళ్ళొచ్చు. అందులో చిన్న చితక పదవులు ఏం కాదు కదా ఇవన్నీ. వాటన్నిటినీ గట్టిగా సంపాదించుకోవాలి అంటే జగన్ అధికారంలో ఉండాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి కోసం కూడా పెడుతున్నారు ఈ సీక్రెట్ మీటింగ్ అనేది ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ జగన్ కంటే కూడా బాగా ఇంపార్టెంట్ విషయం ఏమిటి? భోగాపురంలో ఉన్న ల్యాండ్సే. ఆ ల్యాండ్స్ కోసం ఆ పేరుతోటి వీళ్ళందరినీ పోగేశాడు. ఆ విషయం అయ్యే ఆ అధికారులు కూడా జవహర్ రెడ్డి తోటి సహకరించడానికి వచ్చారు. ఇదిగో వీళ్ళందరినీ చూపించి జగన్ దగ్గర మరి ఏం లబ్ధి పొందుతున్నాడా లేకపోతే జగన్ని మభ్య పెడుతున్నాడో తెలియదు, కానీ అధికారులందరినీ పోగేసి నేను సీక్రెట్ మీటింగ్ పెట్టాను చూడండి అని ఆయన దగ్గర చూపించుకుంటున్నాడేమో. మరి ఈ విషయం జగన్ దాకా వెళ్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు? మిగతా నాయకులందరి సంగతి వేరు, జగన్మోహన్ రెడ్డి సంగతి వేరు. ఆయన అవసరమైతే ఎంత దాకైనా వెళ్ళగలడు అనే సంగతి అందరికీ తెలుసు. మరి ఈ విషయం జగన్ దాకా వెళ్ళిందనుకో ఆయన ఏం చేస్తాడనేది చూడాలి. యాతావాత చూస్తే జగన్ను ముంచి జవహర్ రెడ్డి సొంత విషయాలు చక్కబెట్టుకుంటున్నాడు అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమైపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.